గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు చంద్రం దుర్గాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గౌడ్ కు గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా గౌడ సభ్యులను ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గౌడజన కులస్తులందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. గౌడన్నలు పోరాటం చేస్తేనే ప్రతి గీత కార్మికుడికి 50 సంవత్సరాలకి గీత కార్మిక పెన్షన్ రావడం జరిగిందన్నారు. ప్రభుత్వాలపై పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాలు ప్రతి గ్రామ సంఘానికి చెట్లు నాటడం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించడం జరుగుతుందని చెప్పినప్పటికీ ఎక్కడా అమలు కాలేదన్నారు. గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలని విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు తక్షణమే ఆపివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీతా కార్మికులందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గౌడ అన్నలకు ప్రజా ప్రతినిధుల నియామకంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ పేరు గెజిట్ లో అమలు చేయాలన్నారు. మన సమస్యలపై ఉక్కుమ్మడిగా అసెంబ్లీ వరకు పోరాటం చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన గౌడన్నలు ఏకమే పార్టీలకు అతీతంగా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈ సమావేశంలో గౌడజన హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, ముఖ్య నాయకులు నరేందర్ గౌడ్, మంగా రమేష్ గౌడ్, రంగా గౌడ్, కౌడిపల్లి గీతా కార్మిక సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, మండల ప్రముఖులు పుండరీకం గౌడ్, చంద్రం వెంకట్ గౌడ్, మధు గౌడ్, నర్సా గౌడ్, నిరంజన్ గౌడ్, ఆయా గ్రామాల గౌడన్న పెద్దలు పాల్గొన్నారు. సంగారెడ్డిలో డీసీ డిప్యూటీ కమిషనర్ ఉంటాడు, హైదరాబాద్లో కమిషనర్ ఉంటాడు. ఈ 4 డిపార్ట్మెంట్లే కాదు, ఎస్టీఎఫ్లు ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్లు ఉంటాయి, స్పెషల్ స్క్వాడ్లు ఉంటాయి, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ ఎంతమంది 6 డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో 6 సర్కిల్ సంబంధించిన వింగు ఇవాళ ఒక్క టీఎఫ్టీ మీద పడితే ఏం వృత్తి చేయగలుగుతాడో మనం అర్థం చేసుకోవాలి. ఒక టీఎఫ్టీకి 5,000 రూపాయలకు తక్కువ కాకుండా మామూలు వసూలు చేసే పరిస్థితి కొనసాగుతుంది. 5,000 నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు, ఎలా బతుకుతాడు? శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు అధికారులు. మేము బాగా చేస్తా ఉన్నాం, మేము బాగా పని చేస్తా ఉన్నాం, మేము కాపాడుతా ఉన్నాం చెప్పేసి పైసలు ఇస్తే కేసులు లేవు, పైసలు లేకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. మా వాళ్ళు భయానికి భక్తికి వాళ్ళకు, ఎందుకంటే ఇటు సంఘానికి వస్తే మరి వాళ్ళు ఎక్కడ వేధిస్తారో, సంఘంలో ఇన్వాల్వ్ అయితే ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారో అని చెప్పేసి వెనకపోవడము, వాళ్ళేమో వచ్చిన అవకాశాన్ని పైసలు ఒకవైపు దోపుతూనే ఇవాళ ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ షాంపిల్ పేరు మీద నెలకొకసారి ఫార్మేట్ ప్రకారం చేయాలి కదా, మేము ఫార్మేట్ ప్రకారము ఎప్పుడో ఒకసారి షాంపిల్ తీయాలి కదా అనే పేరు మీద షాంపిల్ తీస్తే పైసా, షాంపిల్ తీస్తామని చెప్పకపోతే ఒక పైసా, పైసల మీదనే పైసలు తీసుకుంటూనే ఉన్నారు, కేసులు పెడుతూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, జైలు పెడుతూనే ఉన్నారు. దీని పేరు మీద మీరు మందు కళ్ళు అమ్ముతా ఉన్నారు. మీ దగ్గర ఆల్ఫోజామ్ దొరుకుతుంది, డైజోఫామ్ ఉన్నది, క్లోరోఫామ్ ఉన్నది, రకరకాల మత్తు పదార్థాలు పెట్టి కళ్ళు అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని అని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉన్నారు. నిజంగా దమ్ముంటే కేసులు చేసి చూస్తాం, ఏం చేస్తారో చూస్తాం. నిజంగా డబ్బులు తీసుకుంటావు, కేసులు చేస్తావు. ఎందుకని సుతపూస మాసాలు సత్యాచంద్ర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీకు ఇన్ని ఒక్కొక్క టీఎఫ్టీకి 5,000 నుంచి సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక టీఎఫ్టీ నుంచి కింద నుంచి పైదానికి పైసలు పోతా ఉన్నాయి. కింద నుంచి పైదాకా కమిషనర్ ఆఫీస్ దాకా పైసలు పోతా ఉన్నాయి. మరి పైసలు మీ దగ్గర పోవాలి, ఆడు ఎట్లా బతకాలి? ఇలా ఊర్లో పంచాయతన్నా, పబ్లిక్ మీటింగ్లన్నా, రాజకీయ పార్టీ ఎన్నికలన్నా చిట్టీలు వస్తాయి, సీసాలు పంపాల్సిన పరిస్థితి కొనసాగుతుంది. ఇటు సీసాలు పంపాలి, ఇటు వీళ్ళకి అధికారులు పంపాలి, రాజకీయ నాయకులు పంపాలి, మళ్ళీ గ్రామంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకు పెద్ద మనుషులకు పంపాల్సి ఉంది. ఇన్ని రకాలుగా పంపిన తర్వాత ఆయన వృత్తి ఏం చేసే పరిస్థితి కొనసాగుతుంది. వృత్తిని ఎక్కడ ఆధునీకరిస్తూ ఉన్నారు, వృత్తిని ఎక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు? ఒక కళ్ళు సీసా 5 రూపాయల నుంచి 5.5 పావులకు పరకకో మనం రూపాయి పెంచుకుందామంటే ఇవాళ పెంచుకునే పరిస్థితి, ఒక రూపాయి పెంచుకునే ఇది కూడా మనకు లేని పరిస్థితి. వాళ్ళ కళ్ళు దుకాణాలు ఈ ప్రపంచంలో ఇక్కడ కూర్చొని స్పేస్ సెంటర్లు, చంద్రమండలము అక్కడ పోయి చూసొచ్చే జెలెన్స్కాన్ లాంటి వాళ్ళు పోయి చూసొచ్చే టెక్నాలజీ, ఫోన్లల్లో ఏఐ ఎన్నో వస్తున్నాయి కదా. ఈ జీవన విధానంలో ఎక్కడ మా దగ్గర వృత్తి మీద మార్పు రాలేదు. ఏం వస్తారు ఇవ్వాలంటే మోకులు వస్తారు. ఇప్పుడు దాకా చెప్పినట్టుగా పెద్ద మనుషులు మోకులు, రక్షణ కవచాలు, కిట్లు అని చెప్పి ఇవి వస్తూ ఉన్నారు. కానీ మాకొక్క దగ్గర భూమి ఇస్తామని చెప్పి 1996లో, ఈ రోజు కాదు 32 సంవత్సరాల ముందే ఇవాళ జీవో ఒకటి ఉంది, 5 ఎకరాలు ప్రతి సొసైటీకి ఇవ్వాలని చెప్పేసి. ఎక్కడ అది అమలు చేయరు. 5 ఎకరాలు కనుక ఇట్లా ఇస్తే దాని దగ్గర చెట్లు పెట్టుకొని, ఒక వనం పెట్టుకొని, అక్కడ కళ్ళు మండవ పెట్టుకొని, నీకు ఎందుకు ఇవ్వం మేము కళ్ళు, ఎందుకేమో మీరు ప్రభుత్వాలు మాకు కేటాయించవలసింది ఓ బడ్జెటో కాదు, లేకపోతే ఉద్యోగాలు కాదు, పరిశ్రమలు కాదు, మాకు కొంచెం భూమి ఇస్తే
ఆ చెట్లు పెట్టుకొని ఆ ఊర్లో 50 నుంచి 100 మంది దాకా వృత్తి మీద ఆధారపడి చదివించుకుంటాం. లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మంచిగా ఆర్థికంగా నిలబడుకోవడానికి ఉంటాయి. ఓ ఇల్లు కట్టుకుంటాం కావచ్చు. కానీ ఆడ చెట్లు ఉండవు. ఎక్కడ చెట్లు? మేము హరితహారం పేరు మీద చెట్లు వస్తామని చెప్పేసి రోడ్లెమ్మటి మీకే పెడతాం, కట్టలెమ్మటి, చెరువుల కుంటలెమ్మటి, ప్రభుత్వ భూములెమ్మటి మీకు అవకాశం ఇస్తామని చెప్తా ఉంది. ఆయన రోడ్డు వస్తాడు, కాంట్రాక్టర్ వస్తాడు, రోడ్డు పేరు మీద చెట్లు కొట్టేస్తాడు, చెరువు పేరు మీద కొట్టేస్తాడు, ఇక కుంటల పేరు మీద, పుట్టుకలు తీసిన పేరు మీద చెట్లు కొట్టే పరిస్థితి. ఒక సామెత ఉంది, మంత్రి వచ్చిండు చెట్టు పెట్టిండు మేకొచ్చింది అనే పద్ధతి. మేకొచ్చింది తినిపోయింది అన్నట్టు. తెల్లారు వచ్చి మేకను కోసుకొని పోయిండు మంత్రి అని. అంటే నువ్వు చెట్లు పెడుతున్న పేరు మీద ఎన్ని చెట్లు రికార్డులో ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అవంతా ఒక ట్రాష్ లాగా ఒక భూమి చూపించే పరిస్థితి తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది లక్షల మంది ఆధారపడుతున్న వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి సంఖ్య లెక్క పెట్టి వాళ్ళకి ఏం కావాలో అది మీరు చెయ్యరు. సొసైటీలు కావాలన్న సొసైటీలు ఇవ్వడానికి పైసలు కావాలి, సొసైటీల మీద నడపడానికి పైసలు కావాలి. పైసల మీద ఉన్నది లంచాల మీద ఉన్న లంచగొండి అధికారులు ఈ జిల్లాలో చాలా బెదిరిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను, మీ ఊకదంపుడు మా మీద మీ ఇష్టారాజ్యంగా కొనసాగితే ఒక్క అధికారి కూడా ఇక్కడ ముందుకు పోవడానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. కొన్ని పైసలు తీసుకొని ఊకుంటున్నారా అంటే కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ భరతం అని చెప్పేసి మా కొత్త కాదు, గతంలో అకుల్ సబల్వార్ అనే ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారినే తరిమి కొడితే ఇవాళ ప్రభుత్వం తోకముచ్చి ఇవాళ వృత్తిని స్వేచ్ఛగా చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చెప్పాడు రంగన్న, వేల మందితో చెరో పర్యట సంగారెడ్డి చల హైదరాబాద్ అన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ విధానాలు మా వృత్తికి వ్యతిరేకంగా ఉన్నట్టు వాటిని విరమించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. మనం సంఘాన్ని బలోపేతం చేయాలి. ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకుంటాం. ఐక్యంగా లేకపోతే ఇక్కడి పరిస్థితులు కూడా ఇలానే ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికి చెప్పు అప్పుడే అన్నట్టు అలానే ఉండిపోయే పరిస్థితి. కాబట్టి మారుతున్న కాలంలో రాజకీయం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వృత్తి కొనసాగించడానికి వాళ్ళ వృత్తిలో ఒక ఐడి కార్డు ఇవ్వాలంటే వాడు ఎవడో ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎవడు రెవెన్యూనా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఐడి కార్డు కోసం 2000 నుంచి 5000 కావాలంటాడు. పెన్షన్ తెచ్చుకోవాలంటే ఐడి కార్డు ఉండాలి. సంఘంలో సభ్యత్వం ఉండాలంటే ఐడి కార్డు ఉండాలి. సంఘంలో సభ్యత్వం ఇవ్వాలన్నా, సభ్యత్వం ఉన్నవాడికి ఐడి కార్డు ఇవ్వాలన్నా, ఐడి కార్డు తీసుకుపోయి మన పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా వేలకు వేలు ముట్ట చెప్పే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు రెవెన్యూ, ఒకవైపు కోఆపరేటివ్, ఒకవైపు ఎక్సైజ్, ఈ రకంగా దోపిడీ కొనసాగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ఒకవైపు పోలీసు డిపార్ట్మెంట్ ఏ రకంగా చూసినా మనమేదో దొంగల్లాగా, మనమేదో దోపిడీ దొంగల్లాగా, మనలేదో మొత్తం దేశ ద్రోహుల్లాగా ముద్ర వేసి కళ్ళు దుకాణాలంటే ఒక చీఫ్ డ్రింక్ లాగా, ఇది పనికిరాంది, ఇది నిషేధించబడ్డ వృత్తిలాగా, నిషేధించబడ్డ వ్యాపారం లాగా మనల్ని బాధ పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ లంచాలకు అధికారులకి తావు లేకుండా మనం గట్టిగా నిలబడాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎంత నిలబడితే, గతంలో చాలా మంది ఇబ్బంది పెట్టినప్పుడు నిలబడ్డం కాబట్టే వెనక వైరు మళ్ళీ ఈ 5 నుంచి 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా కొనసాగుతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వైపు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్లు రావాలని పోరాటం చేశాము. ఆ రిజర్వేషన్లో కూడా రాజకీయ ప్రాతినిధ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో ఎలాగూ లేదు. స్థానిక సంస్థలైనా గత ప్రభుత్వ పుణ్యమా అని ఉన్న రిజర్వేషన్ 33ని 18% తీసుకురావడం వల్ల రాజకీయంగా సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా ఎక్కడ కూడా రాజకీయ అవకాశాలు లేకపోవడం వల్ల జనరల్ స్థానాల్లో పోటీ పడలేక రాజకీయంగా ఇబ్బంది పడ్డాం. కాబట్టి రేపు మనకు ఈ సంక్రాంతి వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాం. కాబట్టి రాజకీయంగా నిలదొక్కోవాలంటే, కళ్ళు దుకాణం నిలవాలంటే, నడపాలంటే ఎంత రాజకీయ ప్రాబల్యం అవసరమో, ఎంత రాజకీయ మద్దతు అవసరమో రేపు రాజకీయంగా మనమే ఉంటే ఇంకోటి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే హక్కు అది. ఈ సమాజంలో మన భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి దీంట్లో మనకు వచ్చే హక్కు మన జనాభా ప్రాతిపదిక మీద మనకు రిజర్వేషన్లు వస్తే సర్పంచ్ అవుతాం, ఎంపీపీ అవుతాం, జెడ్పీటీసీ అవుతాం. మీరందరూ ఇక్కడికి వచ్చిన రాజకీయంగా ఎదగటానికి చాలామంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీగా భవిష్యత్తులో ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాజకీయ క్షేత్రంలో వాళ్ళ కులగణన కూడా చేయమని చెప్పి భవిష్యత్తులో ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాజకీయ క్షేత్రంలో వాళ్ళ కులగణన కూడా చేయమని చెప్పడానికి మన సంఘం కూడా సీరియస్గా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనకు కూడా గౌడ కులంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దగ్గరికి
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి తీసుకెళ్లి మీరు ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో మీ చిత్తశుద్ధిని నిలుపుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు నమ్ముతారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటేనే అది న్యాయం జరుగుతుంది అని చెప్పి నిలబెట్టుకోవడంతో పాటు ఆచరణలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొట్లాడడం కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన అవుతుంది. రేపు కులగణన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు రాజకీయంగా మనకు అవకాశాలు వచ్చినప్పుడు మీరందరూ కూడా రాజకీయంగా నిలబడాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక అంశం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ 15లో పాలించినప్పుడు చాలా డిమాండ్లు మనం ప్రభుత్వం ముందుకు కొట్లాడడం. ఎక్స్గ్రేషియా ఏదైతే ఉన్నదో అది 5 లక్షల రూపాయలకు పెంచుకోగలిగినాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పన్నులు మేము కట్టం, ప్రభుత్వాలు కొన్ని బడ్జెట్ రూపంలో లక్షల రూపంలో అన్ని వర్గాలకు ఇస్తూ ఉంటే మేము చిన్న వృత్తి చేసి మీకు ప్రభుత్వానికి ఎందుకు నింపాలన్నప్పుడు పన్నుల విధానాన్ని కూడా రద్దు చేయించుకున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా 2,000 రూపాయలు 50 సంవత్సరాలు నిండిన వారికి, ఇతర కులాలకి 57 నుంచి 60 ఉంటే మనకి 50 సంవత్సరాలకే ఆనాడు రాజశేఖర్ ఉన్నప్పుడు మనం కొట్లాడింది. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత 2,000 చేసుకోగలిగాం. నేనేం చెప్తా ఉన్నానంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ డిమాండ్లు అయితే అన్నామో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో కూడా మా డిమాండ్లు పెట్టాలి. టీఆర్ఎస్లో అదే చెప్పాం, కాంగ్రెస్లో కూడా అదే చెప్పాం. మనం రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు లేదు, ఏ పార్టీలో ఉన్నా మనకు సంబంధం లేదు. కేవలం ప్రభుత్వం పార్టీలు ఈ ప్రజలకు ఏం చేస్తాయో, మీ ఎన్నికల మేనిఫెస్టో ఏందో, మా ప్రజల డిమాండ్ ఏందో మీరు పెట్టాలి. అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేయాలనే మనం నిగదిస్తున్నాం. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధరబాబు దగ్గర పోయి మాకు వైన్ షాపులలో 15% గతంలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ 20% గౌడ కులానికే వైన్ షాపులలో, మందు షాపులలో రిజర్వేషన్ కల్పించాలి. అది ఒక గౌడికి ఇచ్చేది గతంలో, ఇప్పుడు సొసైటీకి ఇస్తే సొసైటీలో 50 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు, అందరు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని జీవో తీయాలని చెప్పేసి రేపు వచ్చే అక్టోబర్ నాటికి ఈ వైన్ షాపుల టర్మ్ కూడా అయిపోతుంది. అప్పటి వరకు ప్రతి గౌడ బిడ్డకు ఇది ఆర్థికంగా నిలబడాలంటే 20% రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తా అన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది. కాబట్టి 20%లో 700 షాపులు ఈ రాష్ట్రంలో గౌళ్ళకు చెందే విధంగా ఆ 700 షాపులు కూడా సొసైటీలకు ఇస్తే సొసైటీలో ఉన్న వాళ్ళ సభ్యులందరూ కూడా పంచుకొని బతకడానికి అవకాశం ఉందని చెప్పి ఆ జీవో తీయడానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టో పెట్టడమే కాదు, అసెంబ్లీలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడతామని చెప్పేసి మాట్లాడింది. ఆయన పేరు మీద జనగామ జిల్లాకు పేరు పెడతామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రెండూ జరగలేదు. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో అధికారికంగా ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతా ఉన్నది, కానీ అవి రెండు చేయట్లేదు. మొన్నటి సందర్భంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. సర్వాయి పాపన్ అంటే మా ఆత్మగౌరవం, మా కుల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. వేల మంది విగ్రహాలు పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద, విగ్రహాల పేరు మీద అగ్రకులాలకి ఆంధ్ర వాళ్ళ పేర్లున్నాయి. పేద వర్గాలు ఒక చాకల ఇల్లమ్మనో, ఒక దొడ్డి కొమరయ్యనో, ఒక కొమరం భీమో, ఒక సర్వాయి పాపన్నో, ఒక షేక్ బందగో, ఒక లక్ష్మణ్ బాపూజో, ఒక గద్దరో, ఇలాంటి ఉద్యమకారులు ప్రజల కోసం పనిచేసిన విగ్రహాలు ప్రభుత్వం ట్యాంక్ బండ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అందులో పాపన్న విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పారు. అది తక్షణం రేపు ఏప్రిల్ 2వ నాడు ఆయన వర్ధంతి జరగబోతా ఉంది. కాబట్టి ఆ రోజుకి ప్రభుత్వం ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం నీరా కేంద్రం కూడా తీసుకొచ్చింది. అది నీరా నక్లెస్ మీద పెట్టింది. అది అన్ని జిల్లాలకు ఇస్తా అన్నది. అది టూరిజం శాఖలో పెట్టింది. దాన్ని తక్షణం గౌళ్ళకు అప్పగించాలని కూడా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ జరగబోతా ఉన్నది. ఇక్కడ కీలకమైన అంశం ఉంది. ఈ రాష్ట్రంలో 2,25,00,000 బడ్జెట్ ఏదైతే ఉన్నదో, 2,25,00,000 బడ్జెట్ ఏదైతే ఉందో, 2 కోట్ల ఎంతనే 200,25,00,000 2 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో అందులో మా వాటా ఏందో కూడా అడుగుతా ఉన్నాం. మా ఈ జనాభా ప్రాతిపదిక మీద మాకు ఏం కేటాయిస్తూ ఉన్నారు అది కూడా అడుగుతాం. గత ప్రభుత్వం 100 కోట్లు చెప్పింది, 10 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వానికి అదే అడుగుతున్నాం. ఈ అసెంబ్లీలో మొన్నటి బడ్జెట్లో ప్రకటించింది ఏమీ లేదు. ఈ రేపు జరగబోయే అసెంబ్లీలో మాకు ఖచ్చితంగా 1000 కోట్లు కేటాయించాలి. మా అర్హులైలందరికీ కూడా మీరు ఇస్తామన్న 4,000 రూపాయల పెన్షన్ 2,000 నుంచి మేము అధికారులకు వస్తే 4,000 ఇస్తాము. గీత కార్మికులు అని చెప్పి 6 వరాల పథకంలో భాగంగా మీ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్ లేదో గౌళ్ళకి, గీత కార్మికులకి కూడా
4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి ఆ 4,000 రూపాయలు ఈ బడ్జెట్లో మాకు వాటా కేటాయించి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేవిధంగా పేద కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ డిమాండ్లతో పాటు ఇవాళ ప్రభుత్వము ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం. కోకాపేటలో ప్రభుత్వం మనకు 5 ఎకరాలు ఇచ్చింది. అది వాళ్ళు చెప్తా ఉన్నారు అది 500 కోట్ల రూపాయలు అని చెప్పేసి. అది గౌడ కులానికి అప్పచెప్పమని కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పడం వేరు, మాకు అప్పచెప్పడం వేరు. ఈ డిమాండ్లను మనం సాధించుకోవడానికి రాష్ట్రంలో కింది నుంచి పైదాకా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ మనం ఎదగాలంటే సంఘం ఐక్యంగా ఉండాలి. ఈ రాబోయే రోజులలో గతంలో ఎన్ని పోరాటాలు చేసి సాధించుకున్నామో మీరు ఖచ్చితంగా మళ్ళీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకంటే ఇక్కడ ఈ సమావేశం పెట్టింది కూడా కేవలం ముఖ్య నాయకులతోటి. ఇది సభలాగనో బహిరంగ సభలాగనో సదస్సులాగనో మేము అనుకోలేదు. ముఖ్యమైన నాయకత్వము వాళ్ళందరితో జిల్లాలో ఉన్న వాళ్ళతో చర్చించి ఒక డిమాండ్లు ఏమి రూపొందించుకొని రేపు అవసరం అనుకుంటే అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి కార్యాచరణ రూపం తీసుకోవడానికే ఇలాంటి జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తామనేది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే నిరుత్సాహాల్సిన అవసరం లేదు. నేను ముఖ్య నాయకులతో మీరు వచ్చిన వాళ్ళంతా కూడా సొసైటీ అధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఆ గ్రామానికి పెద్ద మనిషిగా మీరు పెద్దలు వాళ్ళు కాబట్టి నేను ఈ జిల్లాలో ఉన్న ఈ మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా కాదు, ఇది ఓన్లీ మెదక్ జిల్లానే కాబట్టి జిల్లాలో ఉన్న ముఖ్య లీడర్లను పిలుస్తాం. అదేవిధంగా మిత్రులు చెప్పినట్టుగా సంఘాలు ఎన్ని కాదు, సంఘం పెట్టుకునేవాడు కులం కోసం కొట్లాడాలి. సంఘాలు ఎక్కువైనాయి, సమస్యలు తక్కువైనాయి అని చెప్పి సమస్యలు బోర్డు ఉన్నాయి. సంఘం వాడికి నాయకత్వానికి అవగాహన ఉండాలి. సమస్యను భావసారిపత కలిగిన కొట్లాడే శక్తి ఉండాలి. ఈ పార్టీకి తోక పార్టీ, ఈ సంఘానికి తోక పార్టీగానో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానో చెంచాగిరి చేస్తే హక్కులు ఎప్పుడు కూడా సాధించుకోలేం. పోరాడి సాధించుకుందే హక్కు ఎవడి భిక్షగాతోటి మనం బతకాల్సిన అవసరం లేదనేది ఏ రోజుకైనా మనం 40 మంది ఉన్నామా 4 లక్షల మందిమా నిజాం కాలేజీలో పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన చరిత్ర గౌడ కులాందే. ఇప్పుడు మిగతా కులాలు పెడతా ఉన్నాయి. మనం పరేడ్ గ్రౌండ్లో కూడా గౌడ సంఘం మీటింగ్ పెట్టుకున్నాం, నిజాం కాలేజీలో పెట్టుకున్నాం, ఇందిరా పార్క్లో పెట్టుకున్నాం. చెలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే లాఠీ చార్జీలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి మీకు తెలియదు కాదు ఇవన్నీ. మళ్ళీ మన పోరాటాన్ని ఉద్ధృతం చేయాలి. అధికారుల వేధింపులు ఆపాలి. ప్రభుత్వం మనకు రాబోయే బడ్జెట్ కేటాయించాలి 1000 కోట్ల రూపాయలు. గీత కార్పొరేషన్ అనేది కూడా ఒకటి ఉండే, దానికి బాధ్యత లేదు, బరువు లేదు, బడ్జెట్ లేదు, దానికి నాయకత్వము పాలక వర్గం లేదు. తక్షణము దాని గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఈ కులానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతోటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు రాసే పదమే రేపు మాకు భవిష్యత్తులో మమ్మల్ని ముందు తీసుకుపోవడంలో, మమ్మల్ని నిలబెట్టడంలో మీ పాత్ర ఉంది. కాబట్టి మేము ఇది చిన్న సమస్యగానే, చిన్న సమావేశంలాగానే మేము అనుకున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని, మీకు అంతా మిత్రులే ఉన్నారుగా, తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి మీరు ఎప్పుడు మా కోసం చిన్నదైనా పెద్దదైనా చూడలేదు. సమస్యను చూశారు, సమస్యను బయటకు పంపించారు, ప్రభుత్వానికి ప్రజలకు పంపించారు. కాబట్టి మీకు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ఈ జిల్లాటి సమావేశాలు అన్ని మండల కేంద్రంలో ఇప్పటికే బాధ్యతలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో, రాజకీయంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఒక గౌడు నిలబెట్టుకోవాలి. మన రిజర్వేషన్కి ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేకపోవడం వల్లే రాజకీయం నిలబడతలేం. కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఉంటే జనరల్ స్థానాలతో పోటీపడే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రత్యేక రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయంగా నిలదొక్కుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక సామాజిక వర్గమే 43 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. 119లో 43 మంది ఒక సామాజిక వర్గానికి ఉన్నారు. ఇంకొక సామాజిక వర్గం 11 మంది ఉన్నారంటే సగం 2 వర్గాలే ఉన్నాయంటే సగంలో 25 ఎస్సీ ఎస్టీలు పోతే బీసీలు ఎంతమంది ఉందో మీరు గమనించుకోవచ్చు. అంటే చట్టసభల్లో ఉండాలంటే స్థానిక సంస్థలు నిలబడాలి. స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత చట్టసభల్లో నిలబడ్డప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం చట్టాలు చేసే దగ్గర అవకాశాలు ఉంటేనే పెన్షన్ వస్తుంది, ఎక్స్గ్రేషన్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది. ఇవాళ అసెంబ్లీలో ఎవడి బలం ఉంటే వాని జిల్లాకు, వాని వర్గానికి, వాని కులానికి రాసుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్కరిద్దరు పేర్లు చెప్పి ఈ రాష్ట్రంలో మన కులానికి ఒక్కరిద్దరు పేర్లు చెప్పినంత మాత్రాన ఈ కులానికి బడ్జెట్లో చూపించవలసిన అవసరం ఉంది. వాళ్ళిద్దరుంటే ఇద్దరికే న్యాయం జరుగుతుంది కావచ్చు, కులానికి న్యాయం జరిగే ప్రణాళిక ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఇక్కడ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎవరైనా సరే కొట్లాడుకుందాం.
ఆయనకు వ్యతిరేకంగానో ఈయనకు అనుకూలంగానో మన అవసరం లేదు. సమస్యను సమస్యగా చూద్దాం. ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మన హక్కుల కోసమే అడుగుతా ఉన్నాం కాబట్టి హక్కుల దగ్గర రాజీ పడకుండా కొట్లాడే శక్తి మీ అందరు కూడా రేపు భవిష్యత్తులో నిలబడాలి. మీరు ప్రతి ఒక్క బిడ్డ కూడా గౌడ బిడ్డ సర్దార్ సర్వై పాపన్న ఎట్లా అయితే ఉన్నాడో అట్లా మీరు నిలబడ్డప్పుడు మాత్రమే నీ జీవితంలో నీ హక్కులు నువ్వే తెచ్చుకోవాలి. ఎవడో వచ్చి నిన్ను మార్చడు. నేను 20 ఏళ్ళుగా నేను కొట్లాడుతూ ఉన్నాను. నేను నా కోసం కొట్లాడతలేను, నా వర్గాన్ని కొట్లాడతాను అనుకున్నప్పుడు నువ్వు కూడా నీ కులం కోసం రా, చెయ్యి కలుపు, ఉద్యమం చెయ్యి. ఎందుకు ప్రభుత్వం దిగది? నీ సమస్య కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం దిగుతుంది. నీ సమస్య కరెక్ట్, దానిలో న్యాయం ఉంటే దిగిదాకా ఎవడైనా తప్పదు. కాబట్టి ఒక ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమస్య పరిష్కరించుకుంటాం. ఈ మన సమయాన్ని, మన డబ్బుని, మన శక్తిని, మన తెలివిని, మన అన్నిటి కూడా ఈ కులం కోసం వినియోగించుకుందాం. భవిష్యత్తు తరాలకి మనం పునాది ఇద్దాం. మన పెద్దలు పూర్వీకులు లచ్చన్న గారు, అదేవిధంగా రాజగౌడ్ గారు, అదేవిధంగా ధర్మవృక్షం గారు, చాలా మంది పెద్దలు కొట్లాడిరు కాబట్టే అంతో ఇంత కొంత కొనసాగుతున్నాయి. మనం మొదలు కాదు, మనం చివర కాదు, భవిష్యత్తులో కూడా కొత్త నాయకత్వం వస్తుంది. కానీ మనం ఉన్నప్పుడు ఏం సాధించుకున్నాం అనేది మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ సమావేశానికి ఒక నాయకుడు రావద్దని చెప్తాడు, ఇంకొక నాయకుడు ఏం పోవద్దని చెప్తాడు. ఇది మన సంఘం కాదంటాడు, ఇది పక్క సంఘం అంటాడు. వీళ్ళేం చేస్తారు, వాళ్ళే ఆడు కూర్చున్న కాడనే మాట్లాడతాడు. అయ్యగారు వచ్చేదానికి ఆగదు, రాజు పోతే రాజరికం పడిపోదు. ఎవడో వస్తాడు, మొదలుకుంటాడు, హక్కుల కోసం కొట్లాడతాడు. ఇది ఎవరి పెళ్లికో ఎవరింటికో మనం చేయట్లేదు, కులానికే చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అయ్యో కొద్ది మంది వచ్చారు కదా, కొద్ది మంది పిరికడి మందే తెలంగాణ రాష్ట్రం మొదలుపెట్టిన పిరికడి మందే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. స్వాతంత్ర ఉద్యమం కూడా పిరికడి మందితో స్టార్ట్ అయిందే ఇవాళ తెచ్చుకోగలిగాం. మాదిగ కులం చూడండి, చైతన్యం లేని కులం పిరికడి మంది. ప్రకాశం జిల్లా ఈదుమూరులో కృష్ణమాదిగా మొదలుపెట్టినప్పుడు కొద్ది మంది మేము నలుగురమే కూర్చున్నామని చెప్పి ఆయన మొన్న కూడా మాట్లాడే సందర్భం ఉంది. నేను ఆయనతో పనిచేసినా కాబట్టి ఇవాళ ఒక సుప్రీంకోర్టు పోయి ప్రధానమంత్రి తోటి మా డిమాండ్ ఏదో ప్రభుత్వం చెప్పి సాధించుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నారు. పాలకుల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అమలు జరగట్లేదేమో కానీ నీ ఉద్యమంలో కమిట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న కులాలు చైతన్యవంతం అవుతున్నాయి, ఒక చిన్న కుల వర్గాలు చైతన్యవంతం అవుతున్నాయి. పెద్దగా జనాభా ఎక్కువ ఉండి మనం ఎవడికో పెద్ద ఎవడికో తక్కువ కాదు, కానీ మన జనాభా ఎక్కువ ఉన్న వాటా మనకంత వాటా వచ్చే విధంగా మనం బడ్జెట్లో ఉన్నాం. రాజకీయంగా ఈ వృత్తిపరంగా కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుందాం. భవిష్యత్తులో తరాలకి మనం సాధించుకునే విధంగా 200 రూపాయల పెన్షన్ ఇవాళ 4000 రూపాయలకు వచ్చిందనేది ఊరికే రాత్రికి రాత్రి రాలేదు. నేను ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు రద్దు చేసినప్పుడు ఇక్కడే ఉన్న ఈ పెద్దలందరూ చలో హైదరాబాద్ అన్నప్పుడు కదం దొక్కిర్రు. 200 రూపాయలు మీకు ఏం కావాలి, హైదరాబాద్ దుకాణాలు కల్తీ చేస్తా ఉన్నారు, మీ జిల్లాలకు ఏం కావాలన్నప్పుడు మాకు హైదరాబాద్లో కల్తీ చేస్తే కేసులు పెట్టడానికి నీకు చట్టం ఉంది, కానీ దాని పేరు మీద మా వర్గాన్ని ఇది చేయొద్దని చెప్పినప్పుడు అందులో భాగంగా అది పక్కన పెట్టు మిగతా డిమాండ్ అన్నప్పుడు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ మనం తెచ్చుకున్నాం. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పోయిన తర్వాత ఎవరెవరు వస్తున్నారో ఆ ప్రకారం 1000 రూపాయలు చేసుకున్నాం, 2000 చేసుకున్నాం. ఇలా కాంగ్రెస్ 4000 చేసింది. మనం కొట్లాడితేనే అది వచ్చిందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ పాపన్నది జయంతి ఉత్సవాలు చేయాలంటే కొట్లాడితేనే వచ్చింది. ఇవాళ విగ్రహం పెడతామన్నా అదే కాకుండా ఆయన జిల్లా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న ములుగు జిల్లాకు సమ్మక్క సారలక్క జిల్లాని నామకరణం చేసింది సీతక్క. కానీ అసెంబ్లీలో ప్రకటించిన అదే ప్రభుత్వం సర్వాయి పాపల పేరు మీద ప్రకటించలేదు. ఇది సీతకన్ను మాత్రమే. ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే సర్దార్ సర్వాయి పాపన్న నువ్వు ప్రకటించి గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన అంశం ఏదైతుందో రేపు బడ్జెట్లో ఆయన పేరు మీద గెజెట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. హక్కులు సాధించుకోవాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేస్తే భయపడాలి. నేను అంటా ఉన్నాను, నిజంగా నువ్వు ఏదైనా ఉంటే నీకు చట్టం ఉంది, మేమేమన్నా కల్తీ చేస్తే నేను ఊరుకుంటున్నావా? కేసులు పెట్టట్లేదా? నువ్వు మమ్మల్ని జైలు పంపట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్లో కేసులు ఒక బ్యారక్ నిండా హైదరాబాద్లో కేసులు పెట్టి చర్చలు కూడా జైళ్ళ నిండా నింపిన చరిత్ర ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం మాకు సంబంధం లేదు. ఎవడు మమ్మల్ని మంచిగా తీస్తే వాడికి కడుపులో పెట్టుకుంటాం, మమ్మల్ని అణచివేస్తే పోరాటం చేస్తామని మనం చేయాలి. ఇది ప్రభుత్వ దృష్టి కాదు, ఇది కుల సమస్య, ఇది మన సమస్య. ఎవడొచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చేయట్లేదు, వాళ్ళ జేబులకి వెళ్ళి బడ్జెట్ ఇవ్వట్లేదు. కాగితంతో కలంతో రాస్తే కొన్ని జీవోలు వస్తే అమలు అవుతాయి, బడ్జెట్ పెడితే బతుకులు బాగుపడతాయి. ఈ రెండు సమస్యలు కొన్ని బడ్జెట్తో సంబంధం ఉన్నాయి, కొంచెం బడ్జెట్తో సంబంధం లేని అడ్మినిస్ట్రేషన్ పరం ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీలు వచ్చిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీ ఒక కళ్ళు దుకాణం రాలేదండి ఇప్పటి వరకు. పాత రెవెన్యూ గ్రామంలో ఉన్నాయి, ఒక్క కొత్త సొసైటీ రాలేదు.
ఇక్కడ ఉన్న ఇప్పుడు రోడ్డు మీద ఈ గ్రామానికి డివైడ్ అయింది అనుకో, ఇటు ఉన్న సొసైటీ అటు మార్చుకోవాలంటే బౌండరీ కావాలని చెప్తారు. చిన్న చిన్న సమస్యలు కూడా అధికారులు కూడా అలసత్వం వహిస్తూ ఉన్నారు. మన సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు. ఈ వర్గానికి ఏం కావాలి? నిజంగా చెట్లు పెడతా ఉన్నాం కదా, ప్రభుత్వం ఆదేశిస్తే అధికారులు వస్తారు, ఎక్సైజ్ అధికారులు 10 మందిని పిలిచి చెట్లు పెడతామని చెప్పి ఫోటో పెట్టుకొని పేపర్లు వేసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపుతారు తప్ప ఆ చెట్టు అది ఉందా, పెంచుకుంటున్నామా, దానికి నిధులు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, బోరేద్దామా, దాని ఫెన్సింగ్ ఇద్దామా, ఇది ప్రభుత్వం పట్టించుకోదు, ఈ అధికారులు పట్టించుకోరు. కాబట్టి బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రం మామూలు మాత్రం బరాబర్ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అధికారుల వేధింపులు ఆగాలి. వాళ్ళు ఆగడాలు ఆగేంత వరకు మన ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఎవరికి ఇది వ్యతిరేకం కాదు. మన హక్కుల కోసం మన వృత్తిని కాపాడుకుందాం, మన భవిష్యత్తుకు మనమే వేసుకుందామని మీ అందరికి కూడా చెప్తూ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక మండలానికి బాధ్యత తీసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు రాజకీయంగా నిలబడటానికి, అది జనరల్ స్థానాల్లో మనకు వచ్చిన వాడికి మీరు రాజకీయంగా నిలబడటానికి, అది జనరల్ స్థానాల్లో మనకు వచ్చిన వాడికి రాజకీయంగా నిలబెట్టే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. రేపు నేను కూడా ప్రతి గ్రామానికి వస్తా. మీరన్నట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. ఎన్ని పోరాటాలు చేశాం ఈ రాష్ట్రంలో, రైతు పోరాటాల తర్వాత గీత కార్మిక పోరాటాలు కొనసాగినాయి తప్ప తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అన్ని ఉద్యమాలు పక్కన పెట్టేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చిన తర్వాత ఎదురు చూసాం, ఇక చేస్తారేమో, అది చేస్తారేమో, ఇది చేస్తారేమో అని. కానీ వాళ్ళ అవసరాలు చేసేది ఒకటి అడప చూపెట్టుకోవడం మాత్రమే చేస్తుంది. నిజంగా ఇంత టెక్నాలజీ ఇప్పుడు మనకు సంబంధించిన సమగ్ర చట్టం చేయట్లేదు. కాబట్టి సమగ్ర కల్లిగీత చట్టం కోసం కూడా రేపు భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నాం. చలో అసెంబ్లీ కూడా అవసరం పిలిపిస్తాం. మన సమస్యలు తీరేంత వరకు మన పోరాటం ఆగదని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు చెప్పుకుంటూ అధికారులు డాబాలల్లా, హోటళ్ళల్లా, బెల్ట్ షాపులల్లా లంచాలు తీసుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ మాత్రం ఇబ్బంది పెడుతున్నారనే విషయం చాలామందికి సోదరులందరికీ చెప్తా ఉన్నారు. చిట్టీలు కూడా పంపించారు. కాబట్టి మీరు నిషేధితంగా ఉన్న బెల్ట్ షాపులు కావచ్చు, నిషేధ ప్రాంతాల్లో మద్య అమ్మకాలు లేదని చెప్పి మీరు మీడియాలో చూస్తూ ఉన్నారు. డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ ఇవి మేము అరికడతామని చెప్పి గాంజా ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. మరి దావాలల్లా ఇవాళ ఎట్లా కొనసాగుతున్నాయి, హోటళ్ళల్లో ఎలా కొనసాగుతున్నాయి? దాన్ని అరికట్టలేరు. వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. మనం తక్కువ కనపడుతున్నాం, బక్కబల్చడం అని చెప్పేసి దీన్ని బెదిరిస్తే 4 పైసలు రాలుతాయని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, బిడ్డ మీ భర్తం పట్టే పరిస్థితి వస్తుంది అధికారులారా. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ పక్కనే నర్సాపూర్ ఒక ఆమె ఉంది. ఆమె చాలా పొగరిగా మాట్లాడుతూ ఉన్నది. నేను ఈ మధ్య చూశాను. పోయినా మీరు సంఘంల దగ్గరికి పోవద్దు, సంఘం వాళ్ళతో మాట్లాడొద్దు, ఏదంటే నా దగ్గరికి రావాలి. ఆడికి పోతే పలకరించేటోడు లేడు. ఇక్కడ నర్సాపూర్ నుంచి మొదలుకుంటే మెదక్ దానికా నేను సంఘటన చూసిన. జిల్లాలో విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. గతంలో అధికారులు మా వాళ్ళ నుంచి ఇక్కడ దెబ్బలు పడి చెత్త కూడా కేసులు కూడా మేము పెట్టుకోగలిగినాం. అలాంటి పరిస్థితి మీరు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.